నమస్తే, నేను రవీందర్. త్రిప్లేస్ న్యూస్ కు స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించిందన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు మట్టి మాఫియాగా మారారని ఆయన ఆరోపించారు. అక్రమ మట్టి తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకుంటుండగా వారిపై దాడులు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతోనే అక్రమ మట్టి దందా కొనసాగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మట్టి మాఫియా, మొరం మాఫియా ముసుగులో చేసినటువంటి దాడిని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగాలి తప్ప చిన్న స్థాయి అధికారులు, పై అధికారులు చెబితే విధులు నిర్వర్తించేటువంటి స్థాయి ఉన్నటువంటి వాళ్ళను విచక్షణారహితంగా దాడి చేయడం, దాన్ని ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఖండించకపోవడం దుర్మార్గం అని. ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో గత 4 నెలలుగా, అంతకంటే ముందు కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ఈ మట్టి మాఫియాకు ఈ నియోజకవర్గానికి నాయకుడు ఎవరు? ఎన్ని చెరువుల్లో, ఎన్ని కెనాల్స్ మీద మట్టి తీయడానికి సంబంధించి ఎంతమందికి అనుమతించారు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతిస్తున్నారు? పరిమితి ఏ అవసరాల కోసం అనుమతులు ఇచ్చారో స్థానిక ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏది జరిగిననే పట్టించుకోను ప్రశ్నించినటువంటి అధికారులను కొట్టిస్తామంటే ప్రజల తిరుగుబాటు తప్పదు. ఉన్నత స్థాయి అధికారులు, అనుమతులు ఇచ్చే అధికారులు వాటాలుంటాయి. అందులో అధికార పార్టీ పెద్ద నాయకులకు వాటాలుంటాయి, ప్రజాప్రతినిధులకు. బలయ్యేది క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రమే. ఈ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ అట్టనే ఫ్లాప్ అయిందని గతంలో చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, రేపు చెప్తున్నాం. అనుమతులు ఎవరి పేరు మీద ఇచ్చిండ్రు, వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి పదవులు ఉన్నటువంటి నాయకుల పేరు మీద ఇచ్చిండ్రు, ఇలా దాడికి బాధ్యులు ఎవరు? నోరు లేనటువంటి క్షేత్రస్థాయి సిబ్బందిని బలిపెడతారా? ఉన్నతాధికారుల అనుమతులు ఇచ్చిన అధికారులకు మీ నాయకులకు మధ్య వాటాలు లేదా? ఇవాళ కింది స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నటువంటి తీరు గర్వనీయం, అది అభ్యంతరకరం. మళ్ళీ అడుగుతున్నాం, ఈ నియోజకవర్గంలో